హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ తెలుగు సైకిల్ రైడర్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి హెల్మెట్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెట్టిన వీడియో నేను ఏది అంటే నా హెల్మెట్ గురించి పెట్టినా. సో నేను నా హెల్మెట్ అనేది అప్పుడు అమెజాన్ లో పర్చేజ్ చేశాను. అది చాలా రోజులు అయింది తీసుకొని. సో ఇంకొకటి నాకు తీసుకున్నప్పుడే దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ లేకుండే, మంచి క్వాలిటీ హెల్మెట్ తీసుకోవాలనేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని రోజులు వెయిట్ చేసి ఒక 1 year కానికి వస్తుంది. అది 1 year అవుతుంది అనుకుంటా అటు ఇటు తీసుకొని. 1 year తర్వాత మళ్ళీ ఇప్పుడు తీసుకున్నా. సో అది రీసెంట్ గా మనం ఐక్యా, ఇంకా అక్కడ నుంచి దుర్గం చెరువు నుంచి ఎర్రమంజిల్ డెకెత్లాన్కి వెళ్ళినని చెప్పిన కదా. సో డెకెత్లాన్ లో ఆ రోజు నైట్ చాలా లేట్ అయిపోయినా కూడా నేను అక్కడ వెళ్ళేసి మరి హెల్మెట్ దాంతో పాటు ఒక 2 persons టెంట్ తీసుకున్నా. సో టెంట్ అన్బాక్సింగ్ కూడా చూపిస్తా. అన్బాక్సింగ్ చేయడానికి అంటే ఏం లేదు, అది జస్ట్ ఓపెన్ చేసి చూపించాలి. అది ఇలాంటి ఓపెన్ ప్లేస్ లో ఓపెన్ చేసి చూపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కూడా దాన్ని అలాగే పెట్టేసిన. మేబీ జస్ట్ చూపిస్తా, లేదంటే నేను క్యాంపింగ్ చేసినప్పుడు మాత్రం మంచి టైం ల్యాబ్ పెడతా దాని గురించి, అప్పుడు చూడవచ్చు. అయితే ఈ రోజు వీడియో మాత్రం నా హెల్మెట్ గురించి. నా హెల్మెట్ పేరు వచ్చేసి మౌంటైన్ బైక్ హెల్మెట్. దీన్ని మోడల్ నెంబర్ వచ్చేసి ST500. ఇది నేను డెకెత్లాన్ లో తీసుకున్నా. సో దీని కలర్ వచ్చేసి ఓన్లీ ఎల్లో కలర్ ఉంటుంది. ఇది ఓన్లీ ప్రెసెంట్ ఒకటి మాత్రమే దొరుకుతుంది అక్కడ. నేను చాలా ట్రై చేసిన, అంటే 2-3 బ్రాంచెస్ తిరిగిన హెల్మెట్ కోసం, కానీ ఎక్కడ దొరకలేదు. ఓన్లీ ఎర్రమంజిల్ అనే దొరికింది. తొందరగా ఎర్రమంజిల్ వెళ్ళి ఒకటే ఉండే, అంటే ఒకటి M సైజ్ ఉంది, ఇంకొకటి L సైజ్ ఉంది. సో రెండిట్లో నాకు M సైజ్ వస్తుంది యాక్చువల్ గా. సో నేను M సైజే తీసుకొని వచ్చేసిన. ఇంకొకటి L సైజ్ మాత్రమే ఉంది. ఇంకొకటి ఏంటి అంటే ఈ కరోనా వచ్చిన తర్వాత హెల్మెట్స్ అనేది చాలా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కాలేదంట. చాలా పెండింగ్ పడిపోయినాయి. ఒకవేళ మనకు కావాలనుకుంటే మనం ఫస్టే బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకుంటే ఒక 10 days 15 days లో వాళ్ళు తెప్పిస్తానంటున్నారు. అంత టైం లేకుండే. ఇంకొకటి నేను అదొకటే ఉందని చెప్పేసి ఈ లోపల మళ్ళీ ఎవరన్నా వచ్చి తీసుకుంటారని చెప్పేసి ఆ రోజు చాలా అంటే చాలా హడావిడిగా వెళ్ళిపోయినా. సో వెళ్ళిపోయి మొత్తానికైతే నేను హెల్మెట్ తీసుకొని వచ్చిన, దాంతో పాటు టెంట్ కూడా తీసుకున్నా. సో ఆ రోజు నైట్ మళ్ళీ పంజగుట్ట నుంచి ఇంటికి వచ్చే వరకు 11:30 అయిపోయింది. ఇప్పుడైతే మన హెల్మెట్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇదే మీరు చూస్తున్నది హెల్మెట్. అయితే ఇదే ఓన్లీ MTB కోసమే తయారు చేసిన హెల్మెట్. ఇది చాలా అంటే చాలా బాగుంది. లుక్ అయితే ఎక్సలెంట్ ఉందని చెప్పొచ్చు. ఇది నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకొకటి ఇందులో మనం ఇది క్లోజ్ చేయొచ్చు, ప్లస్ ఇక్కడ చూస్తుంటారు కదా, ఇది క్లోజ్ చేయొచ్చు, ఇంకంటే టైట్ చేసుకోవచ్చు. మన తలకు పెట్టుకున్న తర్వాత ఇంకా లూజ్ చేసుకోవచ్చు, టైట్ ఉంటే లూజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు చూస్తున్నట్లు ఇక్కడ ఈ పట్టీ ఏదైతే ప్లాస్టిక్ పట్టీ ఏదైతే ఉందో, సో ఈ పట్టీ అనేది మనకి ఓన్లీ టెంపరీ టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనం కాస్త ఇట్లా గుంజినట్టు చేస్తే మొత్తం ఇట్లా వచ్చేస్తుంది. కానీ అయితే వేరే నార్మల్ హెల్మెట్లకు అయితే ఇంత స్టాండర్డ్ ఉండదు. ఏదో లో క్వాలిటీ ఇచ్చేసి అంత పైన ఉంటుంది. సో ఇదైతే ఇక్కడ చూడొచ్చు. ఈ బెల్ట్ కూడా అసలు ఎక్సలెంట్ ఉంది. ఇది చాలా స్టాండర్డ్ బెల్ట్. ఇది లాక్ అయితే ఏదైతే ఉందో ఈ లాక్ కూడా చాలా బాగుంది. సో దీని మెటీరియల్ వచ్చేసరికి లోపల హై క్వాలిటీ థర్మాకోల్ యూజ్ చేసిండ్రు దీనిలో. సో ఓవరాల్ గా అయితే హెల్మెట్ బాగుంది. ఇంకొకటి ఇక్కడ చూస్తే మీరు మనకు తలకు పెట్టుకున్నప్పుడు ముందు మనకు అంటే కొన్ని గుచ్చుకున్నట్లయితే, నా పాత హెల్మెట్ చూసి ఉంటారు, అది నాకు ముందు పెట్టుకుంటే కొంచెం గుచ్చుకున్నట్టు అయ్యేది. అంటే డైరెక్ట్ హెల్మెట్ అనేది నా తలకు టచ్ అయిపోతుండే. ఇలాంటి సేఫ్టీ ఏది ఏం లేదన్నట్లు. సో ఈ హెల్మెట్ మాత్రం వీళ్ళు సేఫ్టీగా ఇది ఇచ్చిండ్రు. ఇది ఒకటి మంచి విషయం మనకి చెప్పుకోవచ్చు. సో వీలైతే ఇది ఒక్కొక్కసారి మనకి మొత్తం నల్లగా అయిపోవచ్చు. మనం ఎక్కువ శాతం యూజ్ చేసి దీని కాడికి ఇలా తీసేసి వస్తుంది. తీసి మళ్ళీ దాన్ని నీట్ గా వాష్ చేసి ఎండిన తర్వాత మళ్ళీ కూడా పెట్టుకోవచ్చు. అయితే హెల్మెట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇంకొకటి మన ఇక్కడ ఫ్రంట్ లో గమనియచ్చు. ఈ ఫ్రంట్ లో POC హెల్మెట్స్ అని ఉంటాయి. అవి చాలా అంటే చాలా హై అండ్ ప్రైజెస్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంది. ఈ పక్కన మనకి ఇక్కడ రాక్ రైడర్ అని కనిపిస్తుంది కదా. సో ఈ రాక్ రైడర్ అని ఎట్లయితే ఉంటుందో అక్కడ POC దగ్గర కూడా నేమ్ ఉంటుంది. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ అల్యూమినియం లాంటిది ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ, స్టాండర్డ్ క్వాలిటీ. ఇంకొకటి ఏంటి అంటే అల్యూమినియం ఇంకా ఐరన్ కంటే కూడా మనకి ప్లాస్టిక్ బెటర్. ఎందుకు బెటర్ అంటే ఒకవేళ మనం కింద పడినప్పుడు కూడా అదే ఐరన్ అయితే ఒకవేళ అది ఇరిగిపోయి మన కంటికి లేదంటే ఇతర మన శరీరంలో ఎక్కడైనా గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అలా కాకుండా ఈ హెల్మెట్ ఏంటి అంటే ప్లాస్టిక్, జస్ట్ కింద పడిపోయినా కూడా ఇలా బెండ్ అయిపోతుంది, లేదంటే పక్కకి జరగడం అలా చేస్తుంది. మొత్తానికి అయితే చాలా అంటే చాలా ఉంది. మీకు ఇక్కడ బిల్డ్ క్వాలిటీ కూడా వచ్చు. అసలు ఎంత ఎక్సలెంట్ ఉందంటే సూపర్ ఉంది. ఇక్కడ మీరు బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇక్కడ కనిపిస్తుంది కదా VU క్లిప్ అన్నట్లు. ఇక్కడ బ్యాక్ సైడ్ మనకి బ్లింకింగ్ లైట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అంటే మనం నైట్ రైడ్ వెళ్ళినప్పుడు లేదంటే లాంగ్ రైడ్ చేసినప్పుడు కంపల్సరీగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలాంటప్పటికి మాత్రం ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. కానీ దీనికి GoPro అటాచ్ చేసుకోవడానికి పైన ఒక కొంచెం లేబుల్ గా ఇచ్చినట్టే బాగుంటుంది. ఎందుకంటే మన GoPro ఇక్కడ అటాచ్ చేయడానికి రాదు. మేబీ నేను వేరే యాంగిల్ ట్రై చేస్తా దీన్ని. ఇలాగల మన GoPro అయితే ఇక్కడ అటాచ్ కావాలి. ఎందుకంటే మనం రైడింగ్ చేసినప్పుడు ఇబ్బంది అయిపోతుంది. నా
పాత హెల్మెట్ కు నాకు పెట్టాలంటేనే అంత ఇంట్రెస్ట్ రాలేదు, అందుకోసం దాన్ని అలా వదిలేసిన. ఓవరాల్ గా అయితే హెల్మెట్ ఇది ఇక్కడ లోపల చూసినట్టయితే ఇక్కడ కూడా మన తలకి పెద్దగా తగలకుండా స్పాంజ్ టైప్ ఇచ్చారు. స్పాంజ్ అంటే స్పాంజ్ కాదు, ఇది కొంచెం మెత్తగా ఉంది, ఏంటో తెలియదు. ఇది చాలా అంటే చాలా మెత్తగా ఉంది. తల అసలు పెట్టుకున్నప్పుడు కూడా మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇదైతే మీరు చూడొచ్చు. సరే నేను నా తలకు పెట్టుకొని చూపిస్తాను. సో ఓవరాల్ గా అయితే ఇలా ఉంటుంది హెల్మెట్ అయితే. ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసినట్లయితే ఇక్కడ టైట్ చేసుకోవడానికి కూడా ఉంటుంది. చాలా బాగుంది మొత్తానికి అయితే హెల్మెట్. నాకైతే చూడడానికి లుక్ ఎలా ఉందో కానీ నాకైతే చాలా నచ్చింది. చాలా మంచి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో చూడొచ్చు. సో వేరే వేరే యాంగిల్స్ లో చూపిస్తా. అయితే ఇప్పుడు దీన్ని ప్రైస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. దీన్ని ప్రైస్ వచ్చేసి నాకు 1999 పడింది, అంటే నాకు 2000 రూపీస్ పడింది. ప్లస్ దీంతో పాటు టెంట్ కూడా యాజ్ ఇట్ ఈస్ గా అదే రేట్ పడింది. నేను టెంట్ చూపించినప్పుడు చెప్తాను, ఎందుకంటే రెండు తీసుకున్న ఒకే దగ్గర కాబట్టి రెండింటిని కలిపి చెప్పాల్సి వస్తుంది. సో ఇదైతే నాకు 2000 రూపీస్ పడింది ఫైనల్ ప్రైస్. చాలా బాగుంది, చూద్దాం ఎట్లా ఉంటుందో. Play this song, just sing along. Play this song, just sing along. Play this song, just sing along.